డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మాట చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరిది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు. ఇంకా బాబుకి ఏంటి? ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ. ఓ గ్రేట్. ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ కానీ ఇదిగో, నువ్వు కానీ గీనని కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం 100 మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. 100 మంది? అవును. నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా? జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? ఓ సారీడా, సారీ. సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ. సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ. ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, ఆట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తాడా? తల్లించేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటముతో చాటింగ్ చేస్తున్నాడు. దానికి కంప్యూటర్ ఆడిది చిన్న బాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటింగ్ కాదు, ఆ పెంటముతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకురా టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది. కానీ అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసేంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా, కోనసీమైనా, శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుద్దో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. ఏంటి మా వీడికి తోలుకొచ్చినారు? నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు ఎక్కలేదు. ఏంటయ్యా, పూజ చేసుకుంటారా? గుడికి తడుపు నెట్టాలా? కప్పుదానా, నీ బుద్ధి మరుచుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతునేసినట్టు వేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. అయ్యో, ఏందయ్యా మీరు చేసిన పని? ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్రెబిడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను గాని నిన్నాలిగా 10 ఏళ్ల క్రితమే ఊహించుకున్నాను. 10 ఏళ్ల క్రితమా? పని మనిషిగా నువ్వు నా ఇంట్లో 2 కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నోసార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను బరిసి చేద్దాం అనుకున్నాను. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి? గప్పడా, నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఎన్నాళ్ళు నా ప్రేమని తొక్కిపట్టుంచాను. ఎన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు. నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుక్కి తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి. ఏమంటావు? మరీ గట్టిగా నొక్కేకు, ఊపిరాడక వదిన చచ్చూరుకుంటుంది. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టుంది.
చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం. ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి. అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాలి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగులో జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా, అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నాయ్, నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెరిమిటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలువలే అయితే సర్దిస్తాను. తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు, కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడిగుడతో గొంతు కోసం శకుంతలను లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాడు. మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది కానీ ఎక్కడో తంతంది. నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్. నో, నేనే రైట్. నో ఫైట్. ఓ పని చేద్దాం, ఏంటి? ఇద్దరిని వేసేద్దాం. ఒకే పేమెంట్కి 2 మర్డర్లా? వద్దు, ఒక మర్డర్ వేస్ట్ పడలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోకుండా మిగతా రూముల్లో వాళ్ళని కూడా చూసి ఓ డెసిషన్కి వద్దాం. ఇది రైట్. ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు ఒకసారి మా బార్కి రావాలి. ఇప్పుడు మాకు మందు కొట్టే మూడ్ లేదా? అందుకు కాదండి, మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చూపిస్తా. ఈ రూముల్లో అయినా మనం చంపాల్సిన శాలరీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి ఇది పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను ఈ రూమ్లోకి వెళ్తా. ఓకే. మౌ ఆ. ఇట్టు ఆ. తలుపు తీసుందేంటి? నేను మగాడినే, నేను ఆడదాన్ని. నేను బేరర్ని. అయితే ఎల్లో గ్లాసుడు దేశం పట్టరా. నాకు కూడా నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దొన్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా? చంపు. నువ్వు ఇంత ఖర్చు కట్టలేదని అనుకోలేదే. పడు, చావు. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? పట్టుకుంది నేను కాదు సార్, ఆవిడ ఎవరు? నిన్నేమైనా చేశాడా? ఆవిడ నన్ను చెప్పింది. మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.